మరికొద్ది సేపట్లో చారిత్రాత్మకమైనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు వేదిక కాబోతుంది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును వీక్షించడానికి టీడీపీ ప్రజాప్రతినిధులంతా ఢిల్లీకి వచ్చారు. మనతో తేజస్విని గారు ఉన్నారు. తేజస్విని గారు, దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఈ బిల్లు సాకారం కాబోతుంది. ఈ బిల్లు వల్ల ప్రజాస్వామ్యంలో ఎటువంటి మార్పు రాబోతుంది అనుకుంటున్నారు? చాలా గొప్ప మార్పు రాబోతుందండి. నారీ శక్తి వందన్ అభినయం. దీనికోసం మీరు అన్నట్టుగా దశాబ్దాలుగా వేచి చూడడమే కాదు, ఎందరో నేతలు పోరాడారు కూడా. ఎంతమంది నేతలు పోరాడినా కూడా ఈరోజు ఈ చారిత్రక విజయం వెనుకున్న శక్తి మాత్రం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి ఉక్కు సంకల్పం అండి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు కొత్తగా ఆయనకి మహిళలపైన ఉన్న ప్రేమ చూడడం కాదండి, ఆయన ఎప్పుడూ కూడా ట్రాన్స్ఫార్మింగ్ ఏ బేటీ టు అ లీడర్ అన్న నినాదాన్ని ఆయన నమ్ముతారు. బేటీ బచావో బేటీ పడావో కాదు, బేటీ లడావో బేటీ జీతావో అని నమ్మిన వ్యక్తి. అంతేకాకుండా మనకి డిగ్నిటీ టు విమెన్ అని స్వచ్ఛ భారత్ అభియాన్లో కానివ్వండి, ఆ తర్వాత ఉజ్వల ద్వారా మహిళల సేఫ్టీకి కానివ్వండి, మహిళా అభివృద్ధి అన్న మాట నుంచి మహిళల ద్వారా అభివృద్ధి అని నమ్మిన నాయకుడు కూడా నరేంద్ర మోదీ గారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చూసినా కూడా మహిళా అభివృద్ధికి పెట్టింది పేరు మన రాష్ట్రం. అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు దగ్గర నుంచి ప్రపంచమే నివ్వెరబోయి చూసే ఒక వ్యవస్థ ఏదైనా ఉందంటే అది డ్వాక్రా. అది చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్. డ్వాక్రా ద్వారా మహిళల్ని ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ చేయాలి అన్న ఒక విజన్ తోటి మహిళల్ని ఎంతో ముందుకు తీసుకొచ్చింది మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అదే దారిలో నాలాంటి ఎంతోమంది బ్యాక్గ్రౌండ్ డైనెస్టీలు లేని మహిళలకు యువతకు అవకాశాలు కల్పించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ గారు. ఈరోజు లోకేష్ అన్న ఒకటే బిలీవ్ చేస్తారండి, ఈ 21st సెంచరీలో మహిళలకు ప్రొటెక్షన్ అవసరం లేదు, పార్టిసిపేషన్ అవసరం. ప్రతి సమస్యలో కూడా వాళ్ళు దూరం నుంచి చూడడం కాదు, వాళ్లే వచ్చి పరిష్కరించాలి అని నమ్మే నాయకుడు నారా లోకేష్ గారు. మనది ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా సన్ రైజ్ స్టేట్ అండి. ఆ సన్ రైజ్ స్టేట్కి వెలుగు మహిళలని ఎంపవర్ చేయడం ద్వారా దొరుకుతుందని నమ్మే నాయకులు మన దగ్గర ఉన్నారు. నరేంద్ర మోదీ గారి స్ట్రెంగ్త్, చంద్రబాబు నాయుడు గారి విజను, నారా లోకేష్ అన్న ఎనర్జీ, ఈ మూడిటితోటి కేవలం పార్లమెంట్లోనే కాదు మన ఆంధ్రప్రదేశ్లో చట్టసభల్లో కూడా మహిళలకి పెద్దపీట వేయబోతున్నాం. అంతేకాకుండా మహిళలందరూ కూడా ఎంపవర్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ స్పీచ్, ఇట్ ఈస్ ఎ సిస్టమ్ డెవలప్డ్ బై గ్రేట్ లీడర్స్. ఇటువంటి ప్లాట్ఫామ్ మనందరికీ అందింది. ఈ యాక్ట్ని కేవలం ఒక చట్టంగానే చూడకుండా మనం ఇది ఒక ఇన్విటేషన్ టు లీడ్. మనం చట్టాలని ఆలోచనలో కాకుండా చట్టాలను అమలుపరిచే ఒక అవకాశం మనకి ఈరోజు ఇస్తున్నారు. న్యూస్ ఛానల్ ఇంట్లో చూస్తూ కూర్చోవడం కాకుండా న్యూస్ ఛానల్లో నిలబడి మనం సమస్యల గురించి మాట్లాడే అవకాశం మనకి ఈరోజు కల్పిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా మనం ఎదురు చూస్తున్న రోజు ఈరోజు మహిళలందరికీ ఆత్మగౌరవం దక్కినట్టుగా నాకు అనిపిస్తుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ భారతదేశ రాజ్యాంగంలో ఈరోజు ఈ చట్టం రావడం మనందరికీ ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ జై హింద్. అయితే ఇప్పటి వరకు కూడా మహిళల పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది చట్టసభల్లో. ఇప్పుడు ఈ 33% రావటం వల్ల మహిళల యొక్క గొంతు బలోపేతం అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకు పార్లమెంట్లో చూస్తే విమెన్ పార్లమెంటేరియన్స్ పర్సంటేజ్ ఇస్ జస్ట్ 14%. 100 మందిలో 14 మంది మహిళలు ఉంటే మహిళల గొంతు వినిపించేది ఎలాగా? మీరు చూస్తే ఆల్ ద డెవలప్డ్ కంట్రీస్ మహిళా ప్రాతినిధ్యం ఎక్కువ వహిస్తున్న కంట్రీస్ అన్నిట్లో కూడా వాళ్ళ చట్టాలు కానివ్వండి, వాళ్ళ ఎకనామికల్ డెవలప్మెంట్ కానివ్వండి చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఎందుకంటే మహిళలు ఎక్కడైతే పార్లమెంట్లో కానివ్వండి చట్టసభల్లో ఉన్నారో వాళ్ళు మానవత్వంతో ఆలోచిస్తారన్నది నిరూపితమైంది. ఎడ్యుకేషన్ సెక్టర్లో కానివ్వండి, హెల్త్ కేర్లో కానివ్వండి. మన భారతదేశమే ఎగ్జాంపుల్గా చూసుకుంటే ప్రపంచంలో అన్ని ఎకానమీస్ డౌన్ఫాల్ అవుతుంటే ఒక్క భారతదేశ ఎకానమీ మాత్రం పైకి వెళ్ళడానికి కారణం మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. విమెన్కి పవర్ ఇస్తే అటువంటి రిఫార్మ్స్ చేయగలరు అని ఆల్రెడీ హిస్టరీ ప్రూవ్ చేసింది. రేపు రాబోయే 33% ద్వారా కూడా భారతదేశం ఈరోజు ఏదైతే వికసిత్ భారత్ అంటున్నామో ఎంతో ముందుకు వెళ్ళబోతుంది అన్నది కూడా నిరూపితం అవ్వబోతుంది. మేమందరం కూడా అందులో పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పండి మ్యామ్, ఎట్లా చూడబోతున్నారు? ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ తర్వాత మహిళల యొక్క పాత్ర ఏ విధంగా పెరుగుతుంది అనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. మహిళలకి ఈ రోజున మహిళా బిల్లు చట్టబద్ధత రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు ఎన్డీఏ గవర్నమెంట్, ప్రధాని మోడీజీ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా మహిళల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టబద్ధత చేసిన తర్వాత మన ప్రపంచంలోనే భారతదేశం ఆదర్శంగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. 27 సంవత్సరాల మహిళల కళ ఈ రోజున ఫలిస్తుంది. కాబట్టి ఇది చాలా హిస్టారికల్ డే. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తుల వాటా కల్పించి మహిళలకు ఆత్మగౌరవాన్ని పెంచారు.
అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా సామాజిక పరంగా ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ మహిళలు ముందుకు తీసుకెళ్లారు కాబట్టి డెఫినెట్గా మహిళలకు అందరికీ కూడా ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. అందరి యొక్క ఆశీస్సులు కూడా ఈ రోజున మహిళలకు ఉంటాయి. డెఫినెట్గా ఇది మాకు అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా సంతోషం అండి. జై నారీ శక్తి. థ్యాంక్ యూ. అందరూ అభిమానంతో పిలుచుకునే కడప రెడ్డమ్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మ్యామ్, కేవలం సంఖ్య పెరగటం వరకే ఇది పరిమితం అవుతుందా? నిజంగానే నిర్ణయాధికారాల్లో మహిళ యొక్క పాత్ర ఉంటుందని అనుకుంటున్నారు? డెఫినెట్గా ఉంటుందండి. నేను ఇప్పుడు కడపలోనే మీరు చూస్తున్నారు. ఐఎమ్ వర్కింగ్ వెరీ హార్డ్. కడపలో ఒక మార్పు దిశగా నేను పని చేస్తూ ఉన్నాను. ఒక మహిళగా నా స్పందన డిఫరెంట్గా ఉంటుంది. ఒక డెఫినెట్గా ఉంటుంది. ఎనీ ఉమెన్ కెన్ కాల్ మీ. నిన్న కూడా 2-3 నేను ఢిల్లీకి వచ్చినా కూడా ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యే నైట్ 10 గంటలకు చేసినా 10 గంటలకు చేసినా ఒక మహిళ చేసిందంటే వాళ్ళకి వెంటనే అటెండ్ అవుతున్నారు. ఈ మార్పు భారతదేశంలో రావాల్సిన అవసరం ఉంది. మహిళలకు ఇంకా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోనే భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ మహిళా బిల్ అనేది చాలా ముఖ్యము. వాళ్ళు 33% కాదు, మహిళల యొక్క పార్టిసిపేషన్ మోర్ దాన్ 50-60% ఉంది. ఈరోజు 33% వచ్చింది. భవిష్యత్తులో ఇది 50% దాటి ముందుకెళ్తుంది. మహిళలు డెఫినెట్గా భారతదేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహిస్తూ మల్టీ టాస్కర్స్గా ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని ముందంజలో ఉంచడానికి ఈ యొక్క చారిత్రక ఘట్టం అనేది ఒక మొదటి మెట్టులాగా నేను భావిస్తాను. సీట్లు పెంచి మీకు మహిళలకు ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ ఇవ్వాలని మీ కూటమి అనుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు కానీ ఇప్పుడున్నటువంటి 543లోనే 33% ఇవ్వండి, ఇప్పుడు సీట్లు పెంచాల్సిన అవసరం ఏంటి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అది అవేమంటారు బైఫర్కేషన్ అనేది అది వేరండి, అది వేరే సబ్జెక్టు. కానీ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీస్ కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నాయి నేనైతే భావించట్లేదు. డెఫినెట్గా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఈ బిల్లు ముందుకెళ్తా ఉంది. మహిళలకు ఒక ప్రథమ స్థానం భారతదేశ చరిత్రలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కడప రెడ్డమ్మ గారు చెప్తున్నారు.